हरिः ओम्। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैता तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండ అంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగం. జన్మించిన ప్రతి ప్రాణి కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి కర్మలు తప్పకుండా చేయవలసిందే. అందులో మనుష్యులు వారి యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అంతఃకరణ శుద్ధి కోసము తప్పకుండా కర్మలు చెయ్యాలి అని చెప్తూ, ఎవరైతే జ్ఞానమును పొంది ముక్తులైనారో వారు అజ్ఞాని జనులు వారి వారి ఆసక్తి అనుసారంగా
వారి వారి ఇచ్ఛానుసారంగా శాస్త్రీయమైనటువంటి కర్మలను అనుసరించి వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు వారికి బుద్ధి భేదాన్ని కలిగించి వాళ్ళ యొక్క మార్గం నుండి పతితులను చేయకూడదు. ఎందుకంటే వారికి ఇప్పుడు జ్ఞానాన్ని పొందేటువంటి జ్ఞాననిష్ట అధికారం లేదు. ఏదో వాళ్ళు శాస్త్రం నందో లేదా వాళ్ళకు విశ్వాసం ఉన్నటువంటి మహాత్ముల యందో కొంత శ్రద్ధ పెట్టి శాస్త్రీయ కర్మలు చేస్తూ ఉన్నారు. మరి వారికి పూర్తిగానైతే విషయాసక్త పురుషుల్లాగా బహిర్ముఖ పురుషుల్లాగానైతే శబ్దాది విషయాల్లో ప్రవృత్తులు కావడం లేదు. మరియు పూర్తిగా జ్ఞాననిష్ఠులు కూడా కాదు. ఏదో మధ్య రకంగా ఉండి వాళ్లకు సాధ్యమైనటువంటి అనుకూలమైనటువంటి కర్మ చేస్తూ ఉన్నప్పుడు వారిని వారి యొక్క పథము నుండి మార్గం నుండి విచలితులను చేయకూడదు. ఇంకా వారికి ఉత్సాహాన్ని కల్పించాలి. నాయనా, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇంకా చక్కగా చెయ్యి, బాగా చెయ్యి అని వారికి ఉత్సాహాన్ని కల్పించాలి, కానీ నిరుత్సాహాన్ని కల్పించకూడదు. ఇప్పుడు కొందరు ఈ లోకంలో ఎట్లున్నారంటే ఆత్మజ్ఞానం కలిగిందో కలగలేదో కానీ వారి ముందు వెళ్ళి అన్ని వేదాంత వాక్యాలు చెప్తారు. చెప్పి ఈ కర్మల వల్ల నీకేం మోక్షం కలుగుతుందా, జ్ఞానం చేత మోక్షం కలుగుతుందని చెప్పింది ఉన్నది, ఇంకా ఈ కర్మలు ఎన్ని రోజులు చేసుకుంటూ కూర్చుంటావు అని వాళ్ళను విచలితులను చేస్తారు. కానీ నిజమైనటువంటి ఆత్మజ్ఞాని అయితే వీళ్ళు ఈ అవస్థలో ఉండడానికి కారణం ఏమిటి అది తెలుసుకోవాలి. ఏదైనా కార్యం ఉన్నదని అంటే దానికి కారణం ఉండి తీరాలి. ఇప్పుడు మనము ఏదో ఒక నది తీరానికి వెళ్ళి కూర్చున్నాము, స్నానం చేయడానికో ఏదో నిమిత్తంతో వెళ్ళాము. అయితే మనము ఏ చోటనైతే ఉన్నామో అక్కడనైతే వర్షం లేదు, కానీ అకస్మాత్తుగా నది ఉప్పొంగి వస్తుంది. దాని చేత మీరు ఏమని చేసి తెలుసుకుంటారు? ఎక్కడో పైన వర్షం పడింది కాబట్టి ఆ నీరు వస్తుంది అంటే కారణం లేకుండా కార్యం కనపడదు కదా. ఈ నది వృద్ధి ఏదైతే ఉందో ఈ కార్యము వర్షము అనేటువంటి కారణం లేకుండా ఈ నీరు నది వృద్ధి కలిగేది సంభవం లేదు. అందుకని కార్యం దృష్ట్యా కారణానుమానః అని ఇట్లా నైయాయికులు చెప్తారు. కార్యాన్ని చూసి కారణాన్ని మనం అనుమానం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ అజ్ఞజనులు ఏదో కర్మ ప్రవృత్తి యందు వాళ్ళు సంలగ్నమైనారు. మరి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే దానికి కారణం ఏంది అంటే వారి యొక్క మనస్థితి, వారి అంతఃకరణ స్థితి అంతవరకే ఉంది. చేయగా చేయగా బుద్ధి పరిపక్వమైతే వారు ముందు ముందు వెళ్ళిపోతారు అని మనం ఆ కారణాన్ని తెలుసుకొని వారి బుద్ధి పరిపక్వత కావడానికి, చిత్త విక్షేపం దూరం కావడానికి మనం ఇంకా ఉపాయాలు చెప్పి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఉన్న చోటు నుంచి వాళ్ళను పతనం చేయవద్దు. ఇది సరి అయిన జ్ఞానం కలిగినటువంటి వాని యొక్క లక్షణం ఇట్లా ఉండాలి. ఇక కొంతమంది ఎలా ఉంటారంటే ఈ ప్రకృతి ద్వారా కలిగేటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో, ప్రకృతి ద్వారా జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నేనే చేస్తున్నానని అహంకరిస్తూ ఉంటారు. నేను నేను అంటాడు. దానికి శ్లోకం చెప్తున్నాడు, 27వ శ్లోకం చూడండి.
చదువుతారా? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహంకార విమూఢాత్మ అంటే అహంకారం చేత మోహమును పొందినటువంటి మనసు గలవాడు. ప్రకృతేహే, ప్రకృతి అంటే మాయ, మాయ అన్న ప్రకృతి అన్న అవిద్య అన్న అజ్ఞానం అన్న ప్రధానం అన్న శక్తి అన్న ఇవన్నీ పర్యాయ శబ్దాలు. ఏ విధంగా ఒక కుండ ఉందనుకోండి, దానికి ఘటము అని కూడా అనొచ్చు కదా, కుంభము అని కూడా అనొచ్చు కదా, కలశము అని కూడా అనొచ్చు కదా. ఇవన్నీ ఏమంటారు? వీటికి పర్యాయ శబ్దాలు. ఒకే అర్థాన్ని బోధించేటువంటి అనేక శబ్దాలకు పర్యాయ శబ్దాలు అంటారు. అట్లా ప్రకృతి అన్న మాయ అన్న అవిద్య అన్న ఇవన్నీ పర్యాయ శబ్దాలు. శాస్త్రంలో ఒక్కోసారి ఒక్కో శబ్దం ప్రయోగం చేస్తారు శాస్త్రకారులు. మనము గజిబిజి కావద్దు, సందేహంలో పడొద్దు. అహంకార విమూఢాత్మ, అహంకారంచే మోహం నొందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రకృతే అంటే ప్రకృతి యొక్క లేదా మాయ యొక్క గుణై అంటే గుణముల చేత సర్వశః నానా విధములుగా చేయబడుతున్నటువంటి కర్మలను అహం కర్త నేనే చేయుచున్నాను ఇది మన్యతే, ఈ విధంగా అనుకుంటారు. జరుగుతున్నది క్రియ కర్మ ఒకచోట, అక్కడ జరిగే క్రియను తన మీద ఆరోపణ చేసుకుంటాడు, తన యందు ఆరోపణ చేసుకుంటాడు. చూసారా? ఒక కిటికీ గుండా సూర్యకిరణాలు మన ఇంట్లో పడుతున్నాయి. ఒక కిటికీకి చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రం నుంచి సూర్యకిరణాలు లోన పడుతున్నాయి. అక్కడ ఒక పిల్లవాడు ఆ సూర్యకిరణాలకు చెయ్యి అడ్డం పెట్టి ఇట్లా అంటాడు. ఇట్లా అంటుంటే ఆ నీడ సూర్యకిరణాలు అవి కదిలినట్టు అనిపిస్తాయి. కదిలేదేది? సూర్యకిరణాల చెయ్యి కదులుతుంది. చెయ్యి కదిలితే సూర్యకిరణాలు కదులుతున్నాయి అని వాడు పిల్లగాడు అంటాడు. వాడే ఒక చెయ్యి ఒప్పుకుంటే వాడే అంటాడు, అగో సూర్యకిరణాలు కదులుతున్నాయి అంటాడు కదా. తత్ర హస్తే నృత్యమానే నృత్యతీవా తపోచల కదా. అక్కడ చెయ్యిని ఈ విధంగా ఆడిస్తుంటే అక్కడ ఆడినట్టు అనిపిస్తుంది. జరిగేది క్రియ ఇక్కడ, ఆరోపం అక్కడ, అవి కదులుతున్నాయి అని అంటాడు. అట్లా ఇక్కడ ప్రకృతి యొక్క గుణాల చేత, ప్రకృతి యొక్క గుణాలు ఏవి? సత్వ రజ తమ అనేటువంటి గుణాలు. ఆ గుణాలలో క్రియ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే నేనే చేస్తున్నా అని అంటాడు. చూస్తారా? ఇది రైలు బండు మోస్తూ ఉంటే నేను మోసుకపోతున్నా అనుకుంటాడు వీడు, మూట నెత్తిలో పెట్టుకొని. మోసేది ఎవరు? రైలు బండే కదా. నేను మోసుకుపోతున్నా అనుకుంటాడు, తెలివి తక్కువడు. చూసారా? ఒకడు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూస్తుండగా ఆ అరణ్యం నుంచి ఒక సింహము గర్జించుకుంటూ వాని వైపు వస్తుంది. సింహం, ఒక కుక్క కాదు, పిల్లి కాదు, సింహం. ఇంకేమైనా దానికి కంటపడినట్లే ఇక ఉంటాడు వాడు. అప్పుడు వాడు భయపడి పరుగులు తీసి ఉరికింది, బాగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కిండు. అది వచ్చేలోగా చెట్టు ఎక్కిండు.
చెట్టు ఎక్కి వాడు ఒక కొమ్మ పైన కూర్చున్నాడు. అయితే వీనికంటే మొదలే ఒక కోతి ఇంకో కొమ్మ మీద ఉన్నది అక్కడ. వీడు ఎక్కక ముందుకే మొదలే ఒక కోతి ఆ చెట్టు కొమ్మ మీద వేరే కొమ్మ మీద ఉంది. ఇక సింహం చెట్టు కిందకి వచ్చింది. వీడు చెట్టు ఎక్కింది చూసింది, చెట్టు కిందకి వచ్చింది. ఇక దీనికి చెట్టు ఎక్కరాదు కదా, ఇక మీదికి చూసుకుంటా గర్జించుకుంటా ఏం చేసిందంటే అది ఆ కోతి ఏ కొమ్మ మీదనైతే కూర్చుందో దాని నీడ భూమి మీద పడుతుంది కదా, ఆ భూమి మీద ఎక్కడైతే పడుతుందో అక్కడ ఈ సింహం ఏం చేసిందనంటే బాగా గర్జిస్తూ దాని పంజాతోని దాని నీడను సవాళ్ళను కొట్టింది. కొట్టేసరికి ఆ కోతి అనుకున్నది అబ్బా నన్నే కొట్టింది అనుకున్నది. అబ్బా నన్నే కొట్టింది అనుకుని దివుక్కుని దుంకింది. అది భయపడి దుంకగానే దాన్ని పట్టి తిన్నది సింహం. ఇప్పుడు సింహానికి ఒక యుక్తి దొరికింది. నీడను కొడితే అది పడింది, ఇప్పుడు వీని అట్లే పడగొడతా, మనిషిని కూడా వీడెక్కి ఉండే కదా అక్కడ, వీడిని కూడా అట్లే పడగొడతా అని వాని నీడ ఎక్కడ పడిందో ఇది అక్కడ పోయి గర్జించి ఆ నీడను కొట్టింది. కొడితే వాడు అంటాడు, నేను పిచ్చి కూతురు అనుకుంటాను వాను, నేను భయపడి కింద పడేందుకు నేను పిచ్చి కూతురు అనుకుంటున్నావా, ఆ నీడెక్కడా నేనెక్కడా అని అంటుండు వాడు. తాత్పర్యం ఏంటంటే ఆ కోతికి ఏమనిపించింది, అబ్బా నన్నే కొడుతుంది అనిపించింది. అంటే జరిగేది ఎక్కడా అక్కడ దెబ్బ దాన్ని కొట్టింది, నీడను కొట్టింది. అది అనుకున్నది నన్నే కొట్టిందని అనుకున్నది. అట్లా ఈ ప్రకృతి ద్వారా జరిగేటువంటి ఏదైతే క్రియలు ఉన్నాయో అవన్నీ ప్రకృతిలో గుణాల యందు జరుగుతూ ఉన్నాయి. సత్వ రజతమ గుణాల్లో జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే వీడు అనుకుంటాడు, ఈ మూఢుడు అహంకార విమూఢాత్మ, వీడు అనుకుంటాడు నేనే చేస్తున్నా అని అనుకుంటాడు. చూసారా, ఇది మనందరి పరిస్థితి అట్లే ఉంది. అక్కడ ఏదో చెప్తుండు భగవంతుడు అని కాదు. అహంకార విమూఢాత్మ అంటే వాడు ఏమనుకో అంటున్నాడు అని అనుకోవద్దు, మనకే అంటున్నాడు. ఆ మూర్ఖులు ఎవరో కాదు, మనమే. చూడు, మీకు ప్రపంచంలో ఎవరితోనైనా సంబంధం ఉందా? పక్కా చెప్పాలి. అందరినీ నావారు నావారు నాది నాది అని అంటారు కదా మీరు. ఎవరితోనైనా మీకేమైనా సంబంధం ఉందా? విచారం చేయండి, ఏం సంబంధం ఉంది? నిజంగా వారు నిన్ను ప్రేమిస్తున్నారా? పోనీ నువ్వే వాళ్ళను ప్రేమిస్తున్నావా? నిజంగా చెప్పుకుంటా, అబద్ధం ఆడద్దు. ఎవడు ఎవరిని ప్రేమించడం లేదు, కేవలం బూటకం ప్రేమ, మిథ్యా ప్రేమ. ఒకసారి అక్బరు బీర్బల్ ఈ కథలు విని ఉంటారు. అక్బర్ చక్రవర్తి తన కుమారుణ్ణి ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. ముద్దాడుతుంటే ప్రేమతోనే ముద్దాడుతున్నాడు. అయితే ఇతని మూతి మీసాలు వానికి కుచ్చుకపోతుంటే వాడేమో ఏడుస్తున్నాడు. వీడేమో ప్రేమతో ముద్దాడుతున్నాడు. నా బాబే, నా బంగారు కొండే అని వీడు ముద్దాడుతుంటే వీడి వెంటకాల వానికి కూర్చుకొని వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు బీర్బల్ దగ్గరే ఉండి, ఏం ముద్దించుకుంటున్నా వాడు ఏడుస్తున్నాడు, వదిలిపెట్టంటే, నా కుమారుడు అంటే నాకు ఎంత ప్రేమ అనుకున్నావు, నాకు చాలా ప్రేమ, నీ ప్రేమ పాడు ప్రేమ, బూటకం ప్రేమ అని ఆయన అన్నాడు. బీర్బల్ అట్టెట్లా అంటావు,
నా కుమారుడు అంటే ఎంత ప్రేమ ఉన్నది నా మీద అని అంటే అదేం ప్రేమ కాదు, ప్రేమ ఉన్నది కానీ బూటకం ప్రేమ ఉంది. అయ్యో బూటకం ప్రేమ అని బీర్బల్ అంటే శుద్ధి చేయగలవా నా ప్రేమ బూటకం ప్రేమ అని అంటే చేస్తా అన్నాడు. నీ ప్రేమ బూటకం ప్రేమని. సరే అని ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆ పట్టణంలోకి ఒక ఆయన కోతులాడించుకునేవాడు వచ్చినాడు. కోతులు ఆడించుకుంటారు కదా, కొంత ఆడించి ఏదో వాళ్ళ జీవనం గడుపుకుంటారు కదా, ఆయన వచ్చినాడు. అప్పుడు బీర్బల్ అతను చూసి, నువ్వు ఉంటావా ఒక 2 రోజులు అని అంటే, ఉంటా అయ్యా, ఏదో ఇంత నా పొట్ట కోసం వచ్చినా ఒక 2-3 రోజులు ఉంటా అన్నాడు. అంత లోపల ఈ బీర్బల్ ఏం చేసిందంటే ఒక పెద్ద ట్యాంక్ కట్టించాడు. ఇంత పెద్ద ట్యాంకు, అంత ఎత్తు కట్టించాం. ట్యాంకు కట్టించి మధ్యలో ఒక గద్దె, అది ఎట్లా అంటే స్టెప్పులుగా కట్టించాం. ఏదో జెండా వందనానికి స్కూళ్ళల్లో కట్టిస్తారు కదా, ఇట్లా ఇట్లా స్టెప్పులు కట్టించి మధ్యలో కొద్దిగా రౌండ్గా విడిచిపెట్టాను. ఇంత ఎత్తు కట్ట కట్టించాను. ఇక దానికి నీళ్లు పడడానికి, నీళ్లు పోవడానికి 2 ద్వారాలు పెట్టాను. పైపులు అమర్చిన తర్వాత అప్పుడు కోతుల వన్ దగ్గరికి పోయాడు. కోతుల వన్ దగ్గర పోయి, ఏమయ్యా, నీ కోతిని, నీ కోతి పిల్లను ఈ ఒక్కరోజు నాకు అప్పచెప్పు, తర్వాత సాయంత్రంలోగా నీ కోతిని, నీ కోతి పిల్లని నీకు మళ్ళీ అప్పచెప్తా. అయ్యో, నేను ఆడించి బతుకుతాను కదా, మరి మీరు తీసుకుపోతే ఎట్లా అంటే, నీకు ఈ రోజుకు ఎంత దొరుకుతుంది దానికి రెట్టింపు నేను ఇస్తా అన్నాడు. వాడు అనుకున్నాడు, ఇక మంచిదే కదా, శ్రమ లేకుండా పైసలు వస్తున్నాయి అనుకున్నాడు. తీసుకుపో అని ఇచ్చున్నాడు. ఇక ఆ కోతిని, కోతి పిల్లను అంతా ఆ ట్యాంకులో వదిలినాడు. వదిలి అక్బర్ దగ్గరికి పోయి, రాజుగారు మీరు మొన్న అన్నారా లేదా, ప్రేమ జూటకము అని నేను అంటే మీరేమన్నారు? నిజంగా ప్రేమిస్తా అన్నారు కదా, నిజమో అబద్ధమో ఇప్పుడు తేలిపోతుంది, నువ్వు రా అన్నాడు నాతో. అప్పుడు ఆయన ట్యాంకు కాడికి తీసుకొచ్చి ఇక పెద్ద ఒక నిచ్చెనలాగా చేసి ఆ ట్యాంక్ మీద ఆయన కూర్చునేలాగా ఏర్పాటు చేసాడు. కొద్దిగా రాజు కూర్చునేలాగా అప్పుడు ఏర్పాటు చేసి, ఇక దానికి నీళ్ళు అంత అటాచ్మెంట్ అంత కనెక్షన్ ఇచ్చింది ఉన్నది. నీళ్ళు వదలండి రా అన్న. నీళ్ళు ఆ ట్యాంకులో పెట్టేట్టు వదిలినాడు, పంపుతోనే వదిలినాడు. ఇక నీళ్ళు వస్తూ ఉన్నాయి, మెల్లమెల్ల క్రమేణా నీళ్లు పెరుగుతూ ఉన్నాయి కదా. నీళ్ళు ఎట్లా క్రమేణా పెరుగుతూ ఉంటే ఆ కోతికి, అయ్యో నా బిడ్డ చచ్చిపోతుందేమో, నేను చచ్చిపోతానేమో అని భయం చేత అది ఆ గద్దె, ఆ కట్ట ఎక్కింది. ఎట్లా నీళ్ళు ఎక్కుతూ ఉంటే అట్లా అది ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంది. తన పిల్లను భుజం మీద ఎక్కించుకుంది. ఇంకా ఆ స్టెప్పులు ఒక్కొక్కటి ఎక్కుతూ ఉందన్నమాట, మెట్లు ఎక్కుతుంది. ఇక పూర్తిగా పై మెట్టు కూడా మునిగిపోయిన తర్వాత తన పిల్లను నెత్తి మీద పెట్టుకున్నది, అట్లా నిలబడ్డది. ఇక నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇంకా నీళ్ళు ఆగడంలే. మోకాళ్ళు మింగున్నాయి, నడుముల దగ్గరికి వచ్చినాయి, ఛాతీ దగ్గరికి వచ్చినాయి. అప్పుడు ఇక ముక్కులకు వచ్చినాయి, ముక్కుల దగ్గర వచ్చినాయి. అప్పుడు ఏం చేసింది తెలుసా?
ఏం చేసింది అప్పుడు? తన పిల్లని తీసుకుని కాళ్ళ కింద వేసుకొని నిలబడ్డది. అంటే నేను బ్రతికితే చాలు. తన పిల్లని తీసుకుని కాళ్ళ కింద వేసుకున్నది, నిలబడ్డది. వెంటనే బీరుపాలు, నీళ్ళు వదలండి రా, నీళ్ళు వదలండి రా, వదలండి 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 అని నీళ్ళు అంతా మళ్ళీ తీసేసింది. రాజా చూసినావా? చూసినా. ఏం చూసినావు చెప్పు. తన ప్రాణానికి ముప్పు వచ్చే దగ్గరనే పిల్లను మంచిగా సంభాలించుకున్నది, సంకలు ఎత్తుకున్నది, నెత్తి భుజాల మీద పెట్టుకున్నది, నెత్తి మీద పెట్టుకున్నది. తన ముక్కులకు వచ్చేసరికి పిల్ల పోతేవా అనుకున్నది, పిల్లని తీసి కాళ్ళ కింద వేసుకున్నది, నిలబడ్డది. ఇప్పుడు ఆ కోతికి పిల్ల మీద ప్రేమ ఉన్నదంటావా లేదంటావా చెప్పు? ఉందా? నీ ప్రేమ కూడా గటువంటిదే అన్న. నీ ప్రేమ కూడా గటువంటిదే. నీకు ముక్కలకు వచ్చే దగ్గర ప్రేమిస్తావు అంతే. ఒకవేళ వాడే నీకు పెరిగి పెద్దోడయ్యి నీకు ప్రతికూలమైతే ఏం చేస్తావు? అప్పుడు నీకే ప్రతికూలమైంది అనుకో వాడు, అప్పుడు ఏం చేస్తావు? ప్రేమిస్తావా? ఉండదు. అందుకని నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవారే జాయాయై కామాయ జాయా ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియో భవతి అని బృహదారణ్యక ఉపనిషత్తు ఢంకా వాయించి చెప్తుంది. నాయనలారా, మోసపోకండి. ఎవ్వడు కూడా మిమ్మల్ని ప్రేమించేవాడు లేడు లోకంలో. అందరు కూడా మతలబకా ప్యార్ అంటే అవసర పూర్తికి రామ్ రామ్, అవసరం తీరిన తర్వాత రామ్ రామ్. ఒకటే శబ్దం రెండు తీర్లు అర్థం ఇస్తుంది కదా. అవసర పూర్తికి రామ్ రామ్, అవసరం తీరినాక రామ్ రామ్, నేను నీ దగ్గర రాము కదా. ఇది లోకం యొక్క రీతి. అందుకని భ్రమలో పడకండి. నా మనమరాలే, నా మన్మడే, నా కొడుకే, నా కోడలే అని భ్రమలో పడకుండ్రి. వచ్చి బూటకం ప్రేమలు. కానీ వాళ్ళ ప్రేమలు బూటకం అంటే మీ ప్రేమనే చక్కడదా? మీరు వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నారా? మీరు అసంటోళ్ళే. మీకు ముక్కలకు వచ్చినప్పుడు మీరు కూడా వదులుతారు వాళ్ళని. లోకంలో అంతా ఇదే. ఇది అబాధిత నియమం, ఇది ఈశ్వర నియతి. అందువల్ల ఎవరు ఎవరిని ప్రేమించరు, ఎవరికి వారే. కాబట్టి ఈ మాయా మోహం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టండి. ఈ మోహం నుంచి బయటపడండి. ఈ మోహంలో చిక్కుకొనకండి. అయితే ఏం చేయాలి స్వామీజీ? వదిలిపెట్టండి. అంటే తాత్పర్యం తెలిసిందా? వదిలిపెట్టండి అంటే ఇల్లు వదిలిపెట్టు, వాళ్ళని వదిలిపెట్టు అని తాత్పర్యం కాదు. వాళ్ళ మీద ఉన్నటువంటి మోహం వదిలిపెట్టు. అది పైగా వాళ్ళతో ప్రేమించినట్టే ఉండు. వాళ్ళకు కూడా తెలియవద్దు, ఈయన ఏదో వేరే మార్గం బట్టి పోతున్నాడు, మా మీద ఈయనకు ప్రేమ తగ్గింది అని వాళ్ళకి తెలియవద్దు. తగ్గించినట్టు నటించవద్దు. పూర్వం ఎట్లున్నారో అట్లనే ఉండు. నాటకం కదా. నాటకంలాగా మనం వాళ్ళతో వ్యవహారం చేయాలి. పూర్వంలాగానే ప్రేమించాలి మంచిగా. కానీ లోన పెట్టుకోవద్దు, మోహం పెట్టుకోవద్దు. అది వదిలిపెట్టమని చెప్పింది శాస్త్రం. అహంకార మమకారాలు వదిలిపెట్టమన్నదే కానీ నీకు ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టమని చెప్పలే శాస్త్రం. నీలో ఏదైతే అహంకార మమకారం ఉన్నదో, అధ్యాసం ఉన్నదో అది వదిలిపెట్టు. లోకంలో ఎట్లా ఉన్నారంటే యథా పుత్ర భార్యాదేశు వికలేషు సకలేషు అహమేవ వికలోవా సకలోవా ఇది బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యంతి.
ఏ విధంగా ఒక భార్య, ఆమెకు జ్వరం వచ్చింది, మంచం పడింది అనుకో, అప్పుడు వీడు అనుకుంటాడు వీనికే జ్వరం వచ్చినట్టు భావన చేస్తాడు. ఎవరన్నా వచ్చి ఏమయ్యా రామయ్య బాగున్నావా అంటే, ఏం బాగున్నా, అయ్యో నా కష్టం, ఏం కష్టం, ఆ భగవంతుని ఇంకా ముడతలేదు నా కష్టం అంటాడు. వీనికి వచ్చిందా దుఃఖం, భార్యకు వచ్చిందా దుఃఖం, ఎవరికొచ్చింది, రోగం ఎవరికొచ్చింది, వీనికి అంటుంటాడు కదా. వీని మీద ఆరోపణ చేసుకుంటాడు. పుత్ర భార్యాదిషు వికలేసు సకలేసు, పుత్రుడు భార్య మొదలైనటువంటి వాళ్ళకు ఏదన్నా దుఃఖం వస్తే వీనికే వచ్చినట్టు భావిస్తారు. ఇక వీనికి స్వతహాగా షుగరు, బీపీ అన్ని రోగాలు ఉన్నాయి. వాళ్ళందరూ మంచుకున్నారు, పిల్ల బేకలంతా మంచుకున్నారు. అప్పుడు ఏమయ్య రామయ్య ఎట్లుండవు, నాకేం రందే మస్తు ఉన్నాను, నాకేం టెన్షన్ లేదంటాడు. వాడు ఒక గోలు వేసుకోకపోతే చస్తాడు, ఒక గోలి ఒక పూటకు మర్చిపోతే చస్తాడు, అట్లాంటి రోగాలు ఉన్నాయి. కానీ ఏమంటాడు, నేను ఎక్దమ్ బెస్ట్, ఐఆమ్ ఆల్ రైట్ అంటాడు. చూడు మరి వాడు బాగున్నాడా? ఇప్పుడు మనకి ఎన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని గోళీలు పుక్కుతాడు రోజు, గోళీలు తినకపోతే చస్తాడు. అట్లా ఉండి కూడా వాళ్ళు మంచిగున్నారు కదా, నేను మంచిగున్నా అనుకుంటాడు. ఇది ఏంటిదంటారు, కోతి శాస్త్రం. ఇప్పుడు మేము చెప్తే కదా కోతి, అదనమాట. అక్కడ జరిగేటువంటి సుఖము దుఃఖము తన మీద ఆరోపణ చేసుకుంటాడు. ఇది జీవుని యొక్క లక్షణం, ఇది అధ్యాస అంటారు, తెలిసిందా? ఇదే మిథ్యాభిమానము. ఇటువంటి వాళ్ళకే విమూఢాత్మ అన్నాడు ఇక్కడ భగవంతుడు, మూర్ఖులు. కానీ దీనికి విపరీతంగా తత్వజ్ఞాని ఎలా ఉంటాడో అది చెప్తున్నాడు. శ్లోకం చదవండి, 28. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు అంటే తత్వజ్ఞాని, గుణ కర్మ విభాగయోహో, గుణ కర్మ విభాగముల యొక్క అంటే ప్రకృతి యొక్క గుణముల చేత ఆయా కర్మ విభాగం, ఆయా కర్మలు జరుగుతూ ఉన్నాయి అని తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, గుణాహ అంటే సత్వాది గుణకార్యములైనటువంటి ఇంద్రియాలు, గుణేషు గుణకార్యములైనటువంటి సాత్విక రాజసిక తామసిక కర్మలయందు వర్తంతే, అవి వాటి కర్మలయందు ప్రవర్తిస్తున్నాయి. ఏవి? ఇంద్రియాలు. మనం పని చేయాలంటే చేతులు కాళ్ళు ఇవన్నీ పని చేయాలన్నా లేదా? మరి ఇంద్రియాలు పని చేస్తున్నాయి అంటే వాటికి సంబంధించిన వ్యవహారాలు అవి చేస్తూ ఉన్నాయి. మరి నేను వాటికి సాక్షిని ఉన్నాను, కూటస్థుని ఉన్నాను, నాకేమి వాటితో సంబంధం లేదు అని తత్వజ్ఞాని ఇట్లా ఉంటాడు. మూర్ఖుడేమో అక్కడ జరుగుతుంటే నేనే చేస్తున్నా అనుకుంటాడు, కానీ ఇతడేమో నేను చేయడం లేదు, అక్కడ వాటి ఏం జరుగుతుంది. శరీర రూప సంఘాతం నందు ఇంద్రియాల చేత వాటి గుణకర్మాలు జరుగుతూ ఉన్నాయి, నేను మాత్రం వాటికి సాక్షిగా ఉన్నాను, నాకు ఏం సంబంధం లేదు అని ఈ విధంగా వర్తిస్తాడు జ్ఞాని పురుషుడు. ఆత్మ త్రిగుణరహితమై స్వయం ప్రకాశ జ్ఞానస్వరూపమై ఉన్న బోధ జ్ఞానికి ఉంటుంది. అయితే తనలో సత్వ రజ తమో గుణాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో, తనలో అంటే శరీరంలో, అయితే వాటిలో క్రియ జరుగుతూ ఉంటే అతడు కర్తృత్వ అభిమానాన్ని పెట్టుకోడు.
ఎందుకు? నేను చేసేవాడిని కాదు, చూసేవాడిని అంతే. ఏ ఇంద్రియం ఏ వ్యాపారం చేస్తుంది, ఏ పని చేస్తుంది చూస్తుంటా, కానీ చేసేవాడిని కాదు అని ఈ విధంగా అలిప్తంగా ఉంటాడు. ఏ విధంగా అంటే పద్మపత్ర మివాంబస అని చెప్తాడు భగవంతుడు 5వ అధ్యాయంలో. ఒక్కోసారి నళిని ధలమంబస అంటాడు. అంటే తామరాకు నీటిలో ఉండి కూడా నీటిని అంటకుండా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జ్ఞాని పురుషుడు వ్యవహారం కూడా చేస్తూ ఉంటాడు. ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా వ్యవహారం కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యవహారంలో నిమగ్నుడు కాదు, తాదాత్మ్యం కాదు, అటాచ్మెంట్ ఉండదు. జరుగుతుంది వ్యవహారం, జరగని నేను సాక్షిని ఉన్నా అని ఈ విధంగా చూస్తూ ఉంటాడు అన్నమాట. వాస్తవంగా కూడా మన స్వరూపం అటువంటిది. ప్రతి ఇంద్రియాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం, దాని వ్యాపారం అది చేస్తూ ఉంది. అది చేసే వ్యాపారాన్ని చూస్తున్నాము, ఆ ఇంద్రియాన్ని చూస్తున్నాము, దాని స్థితిగతులు తెలుసుకుంటున్నాము. కానీ మనకు దానికి ఏం సంబంధం లేదు, కేవలం చూసేవారమే, తెలుసుకునేవారమే. కానీ అభిమానం చేత, మిథ్యాభిమానం చేత మూర్ఖులు ఏం చేస్తారంటే దాంతో తాదాత్మ్యం, అటాచ్మెంట్ పెట్టుకొని నేనే చేస్తున్నా అంటారు. ఇది అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఒక నాటకశాల, ఇందులో నాటకం నడుస్తూ ఉన్నది. నాటకం నడుస్తూ ఉంటే అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కదా, ఆ దీపం యొక్క వెలుగులోనే నాటకం నడుస్తూ ఉంది. కానీ ఈ నాటకము నడుస్తుందా నడవదా, అది ఆగిపోతుందా, సాఫీగా జరుగుతుందా, ఈ విషయాల్లో ఆ దీపానికి సంబంధం లేదు. జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు, కానీ అది మాత్రం ఒకే తిరిగి ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. ఇక్కడ జరిగేటువంటి లాభ నష్టాల చేత, గుణదోషాల చేత దానికి ఏం సంబంధం లేదు. ఉన్నదా? ఏం సంబంధం లేదు. నాటకం ప్రారంభం కాకముందుకు ఆ లైట్ వెలుగుతుంది, నాటకం జరుగుతున్నప్పుడు కూడా లైట్ వెలుగుతుంది. నాటకం అంతా అయిపోయింది, శూన్య గృహం ఉన్నది, ఇప్పుడు ఎక్కడో అక్కడ పోయినారు, అప్పుడు కూడా లైట్ అట్లే వెలుగుతుంది. దానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. అట్లా ఇక్కడ సాక్షి ఎవరు? నువ్వే, నీకేమి సంబంధం లేదు. కానీ భ్రమ చేత, మోహం చేత నేను చేస్తున్నా అని ఒక అభిమానాన్ని పొందుతుంది. ఇది ఎవరి కథో కాదు, మన కథనే. ఏదో చెప్తాడు, ఒక కథలాగా చెప్తాడు, నవ్విపుచ్చుకుంటే ఏదో కథలు చెప్తాడు అని అనుకోకూడదు. మన కథనే ఇదంతా. ఈ ప్రకారంగా తత్వజ్ఞాని అయినటువంటి వాడు అలిప్తంగా సాక్షి రూపంలో ఉంటాడు. అయితే ప్రకృతి ద్వారా జరిగేటువంటి గుణకర్మల చేత ఎవరైతే అజ్ఞాని జనులు ఉంటారో వాళ్ళు వాటితో సంబద్ధమై కర్మలు చేస్తూ ఉంటారు, వాటితో తాదాత్మ్యాన్ని పొంది కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఇది ప్రకృతిలో కర్మలు జరుగుతున్నాయి, నేను సాక్షిని అని జ్ఞానం లేదు వాళ్ళకు. అయితే వాళ్ళు వాటితోనే కలిసి కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా చేస్తున్నప్పుడు జ్ఞాని పురుషుడు వాళ్ళను విచలితులను చేయొద్దు అని మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. కృష్ణం అంటే సంపూర్ణం, కృష్ణవిత్ అంటే సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు, అంటే ఆత్మజ్ఞాని ఎవరైతే ఉంటారో అతడు ఆ మందప్రజ్ఞులైనటువంటి అజ్ఞజనులు ప్రకృతి గుణాల చేత తాదాత్మ్యాన్ని పొంది అటాచ్మెంట్ పెట్టుకొని వాటి
గుణకర్మల్లో జరుగుతున్న వ్యవహారాన్ని తన మీద ఆరోపించుకొని నేను చేస్తున్నానని అంటున్నాడు, కర్మలు చేస్తున్నాడు. అటువంటి మందప్రజ్ఞులను చూసి ఈ పూర్ణ జ్ఞాని, చక్కగా తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మవిత్ తత్వవిత్ ఎవరైతే ఉంటారో అతడు వారిని విచలితులను చేయకూడదు అంటున్నాడు. వాళ్ళ అధికారాన్ని బట్టి ఏదో చేస్తున్నారు, కర్మను, ఉపాసనను, జపమో తపమో ఏదో చేస్తున్నారు. అటువంటి వారిని నా విచాలయే, వాళ్ళని చెల్లింపు చేయకూడదు, విక్షిప్తులను చేయొద్దు, వాళ్ళ యొక్క కర్మ నుంచి భ్రష్టులను చేయొద్దు. ఇంకా ఉల్టా వాళ్ళకు ప్రోత్సాహాన్ని చేకూర్చాలి అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఏదైతే భావం ఉన్నదో అదేమిటి అని అంటే, ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను ఆచరింపకపోతే అశాంతి అశాంతి. ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే అంతఃకరణ శుద్ధి కలిగి అతడు ఉత్తర సాధనలను అవలంబించి జ్ఞానాన్ని పొంది పరమశాంతిని పొందగలుగుతాడు. ఒకవేళ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయకపోతే వానికి శాంతి లేదు. అంతేగాక సత్కర్మల చేయని వారు సర్వసంగ పరిత్యాగులై ఏకాంత స్థలములో నిర్విషయ స్థితిలో ఉండి బ్రహ్మచింతన చేయలేరు. సత్కర్మలు చేయకపోతే బ్రహ్మచింతన చేయలేరు. అందువల్ల మరి ఏం చేయాలి అంటే, పూర్తిగా చేయకుండా ఉండకూడదు, మరి సకామం చేత కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే, ఈశ్వరార్పణ బుద్ధితో తను చేసే కర్మలన్నీ కూడా భగవదర్పితంగా చేసి అతడు వ్యవహారం చేయాలి. ఎందుకనంటే సంపూర్ణ బ్రహ్మాండమంతా కూడా భగవంతునిదే. అందులో మాయ చేత ఏర్పడినటువంటి ఈ శరీరము, మరి గృహారామ క్షేత్రాలు ఇవన్నీ కూడా భగవంతునియే. మరి ఆ భగవంతుని యొక్క ఈ ప్రపంచంలో ఉండి నాదైతే ఏమీ లేదు కదా, మరి సర్వం అతనిదే కదా, మరి నేను ఏం చేసినా కూడా అంతా అతనికే సమర్పితం. యద్యత్ కరోమి తత్తదఖిలం తవారాధనం శంభో. నేను ఏమేమి చేస్తున్నానో అంతా కూడా నీకే అర్పితం. నేను చేసేదంతా నీ ఆరాధననే, అంతే. నేను చేసింది ఏమీ లేదు. నేను నడిచేది నీ యొక్క ప్రదక్షిణ, నేను మాట్లాడేది నీ యొక్క స్తుతి, నేను ఏమి చేసినా అంతా నీ ఆరాధననే అని పూర్తిగా సమర్పణ బుద్ధితో చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనకు అంతఃకరణ శుద్ధి కలిగి ఈశ్వరానుగ్రహం కలిగి మనకు జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. అందుకని కామన వదిలిపెట్టి చేయండి, కోరిక వదిలిపెట్టి చేయండి. కోరిక వదిలిపెట్టి చేస్తే మరి ఏం లాభం మాకు అని అంటే, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అంతకంటే ఇంకా ఏం కావాలని నీకు? మోక్షమే కలుగుతుంది. అంతకంటే గొప్ప ఫలం ఏమున్నది లోకంలో? మోక్షం కంటే గొప్ప ఫలం ఉందా? లేదు కదా. మరి అంత గొప్ప ఫలం దొరుకుతుండగా క్షుద్ర ఫలాల కోసం ఎందుకు కామన చేస్తావు నువ్వు? ఎందుకు కోరుతావు నువ్వు? నేను మొన్న చెప్తే కదా, రాజు దగ్గర పోయి తంబాకు అడిగాను. రాజు దగ్గర పోయి వాడు ఏదంటే అది ఇస్తాడు. నీకు బంగారము, వెండి, రత్నాలు, భూమి, ధనం ఏది కావాలంటే అది ఇస్తాను కదా తయారు ఉంటే, నువ్వు అక్కడికి పోయి ఇది తంబాకు ఏ మహారాజ్ తోడ తంబాకు దావో అన్నాడు. అదేనా వాడు అడిగేది? ఎంత మూర్ఖుడు చెప్పు. అట్లా మనకు భగవంతుడు యోగక్షేమం వహామ్య అని మనకు హామీ ఇచ్చిండు. నాయన నీకు ఏది లోటు లేకుండా నేను చూసుకుంటా అన్నాడు. మరి అంత హామీ ఇచ్చిన తర్వాత నీకెందుకు నమ్మకం లేదు చెప్పు? విశ్వాసం పెట్టండి, శ్రద్ధ పెట్టండి.
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ఇది సత్యం ఉన్నది, వీరి యొక్క వాక్యాలను నేను తూచా తప్పకుండా ఆచరించినట్లయితే నా కళ్యాణం తప్పకుండా అవుతుంది అనేటువంటి దృఢ విశ్వాసం ఉండాలి మనం. అప్పుడే మన కళ్యాణం అయితే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నోనికే జ్ఞానం కలుగుతుంది. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఎవరికైతే సంశయం ఉంటుందో, శ్రద్ధ ఉండదో, అజ్ఞానం ఉంటాడో వాడు నాశనం అయిపోతాడు. అర్థమైందా? అందుకని శ్రద్ధ పెట్టండి. ఎవరి యందు పెట్టాలి? పిల్ల బేకల యందు కదా. ఎక్కడ పెడతారు శ్రద్ధ? భగవంతుని యందు, గురుదేవుని యందు శ్రద్ధ పెట్టండి. శాస్త్రం నందు శ్రద్ధ పెట్టండి, మీ కళ్యాణం అయితే. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు 30వ శ్లోకంలో. చదవండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అధ్యాత్మచేతస అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి చేతస్ అంటే బుద్ధి చేత, మనస్సు చేత. మయి అంటే నాయందు. సర్వకర్మాణి సమస్త కర్మలు, నువ్వు ఏవేవి నిత్య కర్మలు చేస్తావో, శాస్త్రీయ కర్మలు కావచ్చు, వ్యవహారిక కర్మలు కావచ్చు, ఏవైనా ఉండు, సర్వకర్మలు అన్నాడు. అన్ని కర్మలను సన్యస్య అంటే నాకు సమర్పించి, నిరాశీహి ఏమి ఆశపడకు నాయనా అంటాడు. ఫలాను ఆపేక్ష చేయకు, ప్రయోజనాన్ని అపేక్ష చేయకు, ఫలాపేక్ష రహితంగా. మరి నిర్మమ ఏ విధమైనటువంటి మమకారం లేకుండా, ఉపలక్షణంగా అహంకారం, నేను చేస్తున్నా అనేటువంటి అహంకారం కూడా వదిలిపెట్టి, మమకారాన్ని వదిలిపెట్టి, విగతజ్వర ఏ తాపము లేనివాడవై అంటే ఏ దుఃఖము లేకుండా, అయ్యో నేను అంత భగవంతునికి అప్పచెప్పిన తర్వాత నాకేం మిగులుతుందనే దుఃఖం ఉండదు సుమా, మొత్తం సమర్పణ చేయి. ఈ విధంగా చేసి యుద్ధస్వ యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఇక్కడ అర్జునుతో చెప్తున్నాడు. ఇక్కడ యుద్ధరంగంలో ఉన్నారు కదా, ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చాడు కదా అర్జునుడు. మరి ఇప్పుడు గీత వలికి చెప్తున్నాడు. భగవద్గీత ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. అర్జునుడికి కాదు, యుద్ధం చెయ్యి అంటున్నాడు, నీకే చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? యుద్ధరంగంలో ఉన్నావు కదా, యుద్ధం చేస్తూనే ఉన్నావు కదా రోజు. తామస వృత్తులు, రాజస వృత్తులు, సాత్విక వృత్తులు, వీటి మధ్య ఎప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకని ఇక్కడ యుద్ధస్వ అని అర్జునుడికి చెప్తున్నాడు. మనకేమో నువ్వు ఏ వ్యవహార క్షేత్రంలో ఉన్నావో అక్కడనే ఉండి నీ యొక్క జీవన యుద్ధం చెయ్యి అంటాడు. భయపడకు, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, విపత్తులు వస్తాయి, భయపడేది లేదు, ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యి అంటున్నాడు. మనకే చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ దుర్యోధనాదులు ఉన్నారు అక్కడ, కానీ ఇక్కడ రాజస అహంకారం మనలో ఉంది. అది మనకు క్వైట్ అపోజిట్ అన్నమాట. ప్రతిపక్షం అంటారు కదా, ప్రతిపక్షం ఓట్లలో నిలబడతారు కదా, ఓనుకో ఏమంటారు, వీడొక పార్టీ వాడొక పార్టీ, వాడు వీనికి ప్రతిపక్షం, వీడు వానికి ప్రతిపక్షం. అట్లా రాజస అహంకారం మనకు ప్రతిపక్షంగా నిలబడింది. మనతో యుద్ధం చేయడానికి అది నిలబడింది. మనం ఊకోవాలా? ఇప్పుడు దాన్ని భయపడాలా? దాంతో యుద్ధం చేయాలి. మనం యుద్ధం చేసి దాన్ని చంపిపడేయాలి. అందుకని యుద్ధస్వ అంటాడు. యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి అని అంటాడు. ఊకే అర్జునుడికి కాదు, మనకే చెప్తున్నాడు, మీరే యుద్ధం చెయ్యండి. ఈ విధంగా
సకల కర్మలన్నిటిని కూడా నా యందు అర్పణ చెయ్యి అంటున్నాడు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు అర్పణ చేయి అంటున్నాడు. అంటే ఇక్కడ నాకు అని అంటే ఎవరికి అర్పణ చేయమంటున్నాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఉన్నది కదా, అది సగుణ సాకార బ్రహ్మ, సగుణ బ్రహ్మ అవతారం. నిర్గుణ బ్రహ్మం వేరే ఉంది, దానికి ఆకారం లేదు, గుణాలు లేవు, నిర్గుణం ఉన్నది, నిరాకారం ఉన్నది. కానీ ఇది సగుణ బ్రహ్మ, ఇతనికి అర్పణ చేయి. అర్పణ చేసినట్లయితే నీకు అతడు అనుగ్రహించినట్లయితే, ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అని చెప్పిన ప్రకారంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మీకు అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి వాసన, ఇచ్చ, జిజ్ఞాస పొడుముతుంది. అప్పుడు కానీ మీరు విచారం చేసి ఆ నిర్గుణ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన లక్ష్యం సగుణ బ్రహ్మ కాదు, నిర్గుణ బ్రహ్మ. అయితే ఒక క్రమతోని పోవాలి కదా, ఒకేసారి మనం నిర్గుణ బ్రహ్మను పట్టుకోలేము. ఎందుకంటే దానికి ఒక ఆకారం లేదా, ఒక రూపం లేదా, దాన్ని ఎట్లా పట్టుకుంటాము? అక్కడ మన మనసు ఇప్పుడు పోవడానికి సమర్థం లేదు. అందుకని సగుణ బ్రహ్మ నుంచే పోవాలి. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం మనీశ్వరాః ఏ మందాస్తే అనుకంపంతే సవిశేష నిరూపణై అని ఈ విధంగా అమలానంద సరస్వతి స్వాముల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో 2వ సూత్రంలో చెప్తాడు. ఎవరైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి అసమర్థులు ఉన్నారో, అయోగ్యులు ఉన్నారో, వారు సగుణ బ్రహ్మను పట్టుకొని ఉపాసన చేయాలి, సగుణ బ్రహ్మను ఆరాధించాలి. ఆ తర్వాత సగుణ బ్రహ్మ యొక్క అనుగ్రహం చేస్తే నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడానికి సమర్థులు అవుతారు. అందుకని మనము ప్రాథమిక అవస్థలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే నిర్గుణ బ్రహ్మ దగ్గరికి పోకూడదు. ఆ సగుణ బ్రహ్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, నాకు సమర్పణ చెయ్యి, నువ్వు చేసే సమస్త కర్మలన్నీ నాకు సమర్పణ చెయ్యి అంటాడు. చూసారా? అయితే మన అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. ఎవరి యందు కేవలం కొందరు ఎట్లుంటారంటే గురువు కనపడంగానే ఎక్దం వాళ్ళ అంతఃకరణం శుద్ధమవుతుంది, ఇక మనసు లోపల ఏ మాలిన్యం ఉండదు. గురు 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 అని గురు అంటారు కదా. కానీ కొంచెం అటు ఇటు పోయిండ్రు అనుకో, ఒక శత్రువు ఎదురైండు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు వాడిని మింగుతున్నా ఏం చేస్తున్నా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వాడి అంతఃకరణం శుద్ధం ఉన్నట్ట, అశుద్ధం ఉన్నట్ట. ఇక్కడికి వచ్చినప్పుడేమో మంచిగా ఎగ్దం క్లాస్ ఉంటుంది. అబ్బా ఎంత భక్తి, ఎంత వినయము, అబ్బా వీళ్ళ అంతఃకరణం ఎంత శుద్ధం ఉండదో అనుకోవాలి గురువు. కానీ బయట పోతే ఎట్లున్నారు? అట్లా ఉండకూడదు. ఇక్కడ ఎట్లా ఉన్నావో బయట కూడా అట్లే ఉండాలి. ఎవరితో మాట్లాడినా కూడా అట్లా నిర్మల మనస్సుతో రాగద్వేషాలు లేకుండా ఉండాలి. మన వ్యవహారం, మన ప్రవర్తన అట్లా ఉంటే అంతఃకరణం శుద్ధం ఉన్నట్టు. రాగద్వేషాలు ఒకసేపు పెట్టుకొని వాటిని దాచిపెట్టి గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎక్దం మంచిగా ఉండేది. ఇది రాగద్వేషాలు లేనట్టు కాదు, కలుషితమైనటువంటి అంతఃకరణం. అట్లా ఉండొద్దు. ఒక ఊళ్ళో ఎదురుగా 2 ఇండ్లు ఉన్నాయి. మధ్యలో రోడ్డు ఉన్నది. ఆ వైపు కోయిలు ఉన్నది, ఈ వైపు కోయిలు ఉన్నది. ఈ యజమానికి ఆ యజమానికి ఇట్లా ఉంటుంది ఇప్పటికీ. వీడిని చూస్తే వానికి మంట, వాడిని చూస్తే వీనికి మంట. ఇక కొన్ని రోజులైన తర్వాత ఒకనికి ఒక సంకల్పం వచ్చింది. ఏమనంటే, నేను భగవంతుని గురించి తపస్సు చేసి నేను భోగభాగ్యాలు కోరుకుంటా భగవంతుణ్ణి అనుకుని సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చి వాడు ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయినాక 2-3 రోజుల దగ్గర వీడు ఇంట్లో కనపడకుండే వరకు వాడు చూసాడు. వాడు కనపడతలేడు, వాడు ఎక్కడ పోయాడు?
అని ఈ పక్కలు నా పక్కలను వాళ్ళని వీళ్ళని తెలుసుకున్నాడు. ఎక్కడ పోయాడు అంటే అతడు భగవంతుని గురించి తపస్సు చేసి మంచిగా ధనము ధాన్యము కోరతందుకు పోయిండు. అంత పనికి వచ్చిండా వాడు ఎట్లా చేస్తాడు, వాడు ఎట్లా కోరతాడో భగవంతుడు నేను చూస్తా అనుకున్నాడు. వీడు పోయిండు. ఇక వాడు ఎక్కడ పోయిండో ఆ అరణ్యంలోకి వీడు పోయి ఇక వాడో పక్కకు అంత దూరంలో వాడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. వీడు అంత దూరం కూర్చొని వీడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుండ్రా ఏం చేస్తానో తెలుస్తలేదు కదా. అయితే ఇక వాడు ఏదో ఒక మంత్రం ఎవరో చెప్పిండనుకో, ఓ నమ శివాయ, ఓ నమో నారాయణ, ఏదో ఆయనతో ఒక మంత్రంతో వాళ్ళు జపం చేస్తుంటే ఒకనాడు ఒకనికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన నీ తపస్సుకు మెచ్చిన నీకేం కావాలో కోరుకో. ఎందుకంటే ఈ శివుడు మహాబోల కదా, శంకరుడు మహాబోల, ఏ బోల ఏది అడిగినా ఇస్తాడు, తథాస్తు అంటాడు, బస్ అంతే. అది వెనకసిరి ఏమైతే విచారం చేయడు. అట్లాంటి అమాయకుడు పాపం శంకరుడు కదా, అంతేనా శంకర? ఇట్లా అయితే ఆ దేవుడు వచ్చి నాయనా నీ తపస్సు మెచ్చుకున్నా, నీకేం కావాలో కోరుకో అంటే వీడంటాడు, నువ్వు వాని దగ్గరికి పోయి వచ్చినావా నా దగ్గరికి వచ్చినావా అంటాడు వాడు. నువ్వు వాని దగ్గరికి పోయి ఈడికి వచ్చినావా లేకపోతే మొదలే నా దగ్గరికి వచ్చినావా అంటే, మొదలే నీ దగ్గరికి వచ్చిన నాయన, నీ తపస్సు చాలా గొప్పగా ఉంది కాబట్టి నాకు సంతోషం కలిగి నీ దగ్గరికే వచ్చినా అన్నాడు. అప్పుడు ఏ మహాదేవా, ఏ శంకర, నువ్వు నాకు ఏమి ఇవ్వదలుచుకున్నావో, ఏమి నువ్వు వాని దగ్గరికి పోయి వాడు చేస్తుండే కదా, వాడు ఏమి కోరుతాడో దానికి డబల్ నాకు అక్కడి నుంచే ఇచ్చి నువ్వు అటే పోయిగా అన్నాడు. వాని దగ్గర పోయి వానికి అడుగు, ఆయన నీకేం కావాలని వానికి అడుగు, వాడు ఏం కోరితే అది నాకు డబల్ ఇయ్యి, డబల్ ఇచ్చి ఇక నువ్వు రాకుంటే నడుతుంది నా దగ్గరికి, అక్కడి నుంచి అటే పోవచ్చు అన్నాడు. సరే నాయన అనుకొని వాని దగ్గర పోయాను. వాని దగ్గర పోయి, నాయన నీ తపస్సుకు మెచ్చిన నేను, నీకేం కావాలో కోరుకున్నా ఆయన. వాడంటాడు, నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చినావా వాని దగ్గరికి పోయి వస్తున్నావా అని అంటాడు. అంటే వాని దగ్గర నుంచే వస్తున్నాను ఆయన. అవునా, మరి వాడు ఏం కోరిండు నీకు అంటే, నువ్వు ఏది కోరితే దానికి రెట్టింపు ఇవ్వమని కోరిండు వాడు అని చెప్పిండు. అమ్మ కొడుక అంటే నేను ఇప్పుడు ఏది కోరినా వానికి డబుల్ పోతుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఎంత ద్రవ్యం కోరినా కానీ దానికంటే డబుల్ వానికి పోతుంది. కొడుక నువ్వు ఇంత పనికి వచ్చినావా అని వాడు ఏమంటాడంటే, ఏ పరమేశ్వర, నువ్వు నిజంగానే అంటున్నావు కదా. వాడు ఏమన్నాడు, నేను ఏది కోరినా కానీ రెట్టింపు ఇవ్వమని కోరిండు కదా, అయితే నువ్వు నాకు ఒక కన్ను పోయేట్లాగా వరం ఇయ్యి అన్నాడు వాడు. నాకు ఒక కన్ను పోయేట్లాగా వరం ఇయ్యి అన్నాడు. ఒక కన్ను కనపడకుండా చెయ్యి, నాకు గుడ్డోని చెయ్యి ఒక కన్ను పోయేట్లాగా. ఇప్పుడు ఇక మీకు తెలిసింది అనుకుంటా ఇక కదా, ఇక ముంగడి కథ మీకు తెలిసినట్టే కదా. ఏం తెలిసింది, వీనికి ఒక్క కన్ను పోతే వానికి 2 కన్ను పోయినాయి. చూసినావా, ఇగో ద్వేషం గిట్లా ఉంటుంది చూసారా. పరస్పరం ద్వేషం పెట్టుకుంటే ఇద్దరు నష్టపోతారు, ఎవడు బాగుపడాడు.
ఆ. ఎందుకంటే దేశం అనేది ఒక దుర్గుణం ఉన్నది. ఆ దుర్గుణం నీలో ఉన్నప్పుడు అది నేను నాశనం చేస్తుందే కదా తప్పకుండా. అట్లా శరీరంలో విషప్రయోగం జరిగిన తర్వాత శరీరాన్ని నాశనం చేస్తుందా లేదా? అట్లా ఈ దుర్గుణాలన్నీ విషం లాంటి. ఆ దుర్గుణాలు ఉన్నాయని అంటే మిమ్మల్ని నాశనం చేసే తీరుతాయి. అందుకని అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. ఎవరి మీద రాగము కానీ, ఒకరి మీద ద్వేషం కానీ, ఒకరి మీద కోపం కానీ, ఒకరి మీద ప్రేమ కానీ ఏది ఉండొద్దు. సమాన స్థితిలో ఉండాలి. మానాపమానయోస్తుల్యో తుల్యో మిత్రారి పక్షయోహో అని చెప్పిన ప్రకారంగా సమస్థితిలో ఉండాలి. ఎవరి మీద రాగం వద్దు, ద్వేషం వద్దు. ఎందుకు? అందరిలో ఉన్నది పరమాత్మనే కదా, నీలో ఉన్నది పరమాత్మనే కదా. మరి నువ్వే అందులో ఉన్నావు కదా, వాని శరీరంలో ఉన్నది నువ్వే కదా. మరి వాడిని ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు? నిన్ను నువ్వే ద్వేషించుకున్నట్టు కదా. అంతేనా లేదా? ఆకాశం వైపు మీదికి తుపుక్కుమని ఉంచినవు అనుకో, ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుందా లేదా? అట్లా. అందుకని రాగద్వేషాలు లేకుండా అంతఃకరణాన్ని శుద్ధంగా నిర్మలంగా పెట్టుకొని మీరు ఈశ్వరారాధన భక్తి కనుక చేసినట్లయితే ఈశ్వరుని అనుగ్రహానికి మీరు పాత్రులయ్యి అప్పుడు మీరు జ్ఞానాన్ని పొంది ముక్తులవుతారు అని ఈరోజు సాయంత్రం పూట కార్యక్రమాన్ని ఇంతటితో ఉపసంహారం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ